హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ భవ్య ఆఫీషియల్. ఈరోజు మినీలాగ్ వచ్చేసి ఏంటైతే మేమైతే కాలేజ్ నుంచి ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట. అదే ఈరోజు అయితే చూపించేస్తాను మీకు. అందరం బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాం. నా చెల్లి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పండి. మాకైతే సీట్లు దొరకలేవు ఫ్రెండ్స్. అందరు వేరే వాళ్ళు కూర్చున్నారంటే మా ఫ్రెండ్స్కి అయితే దొరకలేవు ఫ్రెండ్స్. ఓన్లీ 3 seats. వీళ్ళందరికీ జుట్లు వేసిన ఫ్రెండ్స్, అయినా నాకు సీట్ పట్టలేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆమె చిన్న జుట్టు ఫ్రెండ్. లోపల మా ఫ్రెండ్స్ని అందరినీ చూపిస్తాను చూడండి. నాకు ప్లేస్ దొరికిందా? దొరికింది. ఇదేనా ప్లేస్? ఫుడ్ అయితే మాకు ఇక్కడ తినకుండా డైరెక్ట్ ఇక్కడనే పెట్టించేశారు బస్సులో ఫుడ్ అంతా. బస్లో ఎక్కైతే 10 minutes అవుతుంది. బస్ ఇంకా కదలేదు. మా ఫ్రెండ్స్ ఇంకా హాస్టల్ నుంచి టిఫిన్ చేసి అయితే బయటికి రాలేరు. మేమైతే వచ్చి కూర్చున్నాం. మౌనికా ప్లేస్ దొరకలేదు. ప్లేస్ ఇస్తావు కదా? థ్యాంక్ యూ. మధ్యలో దిగైతే మేము టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. మమత ఏది టీ? ఫ్రెండ్స్ మా బావ కోసం అక్క చెల్లె కొట్లాడుతారు. మీ చెల్లెలేదు ఇంతగా బావ చెల్లె. మా బావ. మీ బావ ఎవరు? మా బావనే. అదే ఎవరు మీ బావ? మా బావ ఫార్చునర్ కార్ ఉంది ఫ్రెండ్స్. ఎవరు మీ బావ? మా బావ ఫార్చునర్ కార్ ఉంది ఫ్రెండ్స్. వైట్ కలర్ కార్. ఈ బ్లాక్ పర్సన్ వైట్ కలర్ కార్. మీ బావ ఎవరే? మా బావ ఫ్రెండ్స్. ఏం పడదు. మేమైతే స్లాటర్ హౌస్కి వచ్చేసాం గాయస్. ఇదైతే కంపు వాసన వస్తుంది. ఇక్కడ స్లాటర్ హౌస్కి అయితే వచ్చాం గాయస్. అన్నీ ఒక్క దగ్గరనే కూస్తారు కదా, కంపు వాసన వస్తుంది. మాకైతే వామిటింగ్ వచ్చేస్తుంది. వాడండి మేడం, మీకు వామిటింగ్ వస్తుందా? స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది గాయస్. ఎట్లుంది ఇక్కడ లొకేషన్? స్మెల్ కమ్మింగ్, కంపు స్మెల్. నేను ఉండొద్దా గైస్? కమ్మగా ఉందా? చెప్పండి. వామిటింగ్ వస్తుంది. వాళ్ళ ముందు మేము వెనక. అసలు మేము గేట్ లోపలికి కూడా అడుగు పెట్టలేకపోయినాం. పోయారు మేము 4 తప్ప. ఆ స్మెల్ అసలు మేము గేట్ వరకు కూడా అడుగు పెట్టలేకపోయినాం. అంత బ్యాడ్ స్మెల్ ఉంది అక్కడ. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, ముందున్నారు. చెప్పండి స్లాటర్ హౌస్ ఎట్లుంది? ఎట్లుంది మమత? అది చెప్పడానికి కూడా రావట్లేదు, అంత బ్యాడ్ స్మెల్ ఉంది. రిమూవ్ చేసేస్తున్నాం. ఇది బస్ అయితే మూవ్ అవుతుంది. చూపిస్తున్నా. బ్యాడ్ అండ్ సూపర్ అని చూపిస్తుంది. చాలా బ్యాడ్ స్మెల్. అమ్మో, ఇంత ఘోరంగా ఉంటుందా? ఇవైతే ఇక్కడికి షిప్స్ అండ్ గోడ్స్ రాజస్థాన్ ఇంకా పంజాబ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నాయి. అంటే ఇవైతే ఇండియన్ గోడ్స్ కావాలి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇంకా ఛత్తీస్గఢ్. మళ్ళీ ఇక్కడ కట్ చేసిన గోట్ని అయితే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారంట ఇక్కడికి వేరే కంట్రీస్. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తావు? లంచ్ చేసేస్తున్నాం గైస్. ఇదైతే షార్ట్ వీడియో అనమాట. లాంగ్ వీడియో త్వరలో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.